జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ఎలక్షన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయినంత ఊపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోటిలో నుంచి ప్రతి మాట అబద్ధాల పుట్ట. అసలు ఒక లైన్లో చీమలు వెళ్తాయి, నల్ల చీమలు వెళ్తాయండి, ఏదో ఆహారం తినడానికి ఎర్ర చీమలు ఒక దారిని పడి అవి ఒక క్రమశిక్షణగా వెళ్తాయి. ఇది క్రమశిక్షణ లేని, మాటకి నిలబడలేని, మడం తిప్పని మాటలని అంటాడు కదా, అన్నీ చేసేదన్నీ మడం తిప్పే మాటలే. ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని నాకు తెలిసి మన ఇండియాలో రాజకీయ చరిత్ర పుట్టిన తర్వాత ఇంత నికృష్ట జన్మ మనిషిని, ఇంత అబద్ధాలాడే మనిషిని నాకు తెలిసి నాకు 65 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలేదండి. అసలు అబద్ధాలు ఎందుకు, ఆయన ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఎందుకు ఈ రకంగా ఓటమి భయం అనేది భరాయించలేక కార్యకర్తలు ఇలా ఈయన ఎక్కడో కూర్చుంటాడండి, ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఉండరు, ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, గుంటూరులో కార్లు తగలబెడుతున్నారు. ఆడ మరి సత్యసాయి జిల్లాలో ఒక మహిళని మా లైన్కి రోడ్లే లేదు అడిగినందుకు, ప్రశ్నించినందుకు ఆమెని ఒక నిండు గర్భిణి, 8 నెలలు గర్భిణీ స్త్రీ పాపం, ఆమెను కాలుతో తన్ని హింసించి భర్తను కొట్టి ఈ రకంగా చేస్తున్నాడంటే దీన్ని ఖండించలేని ఒక దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండి. నీ భార్య లాంటి ఆడపడుచు కదా, నీ కన్న కూతురు లాంటి వాళ్ళు కదా, సో బయట ఆడపిల్లలు మానభంగాలు నీ దాంట్లో జరిగిన, అసలు ఎస్సీ మైనార్టీలకి ఎస్సీలు ఆడపిల్లలు ఎంతమంది పోయి మన గుంటూరులో ఒక విద్యార్థిని నడి రోడ్లో తీసుకెళ్ళి ఇంట్లో మానభంగం చేసి సంపి రోడ్డు మీద పడైతే ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకునేదే లేదు. నా ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచిందండి ఎలక్షన్ కమిషను. ఇది ఇంకొక 20 రోజులు ముందు చేసి ఉన్నట్టయితే ఈ డీజీపీని ఇంకొకడు ఉన్నాడు, ఈ క్రికెట్లో కెప్టెన్ ఒకడను వైస్ కెప్టెన్ ఉంటారండి, ఇప్పుడు అసలు కెప్టెన్ ఉన్నాడు సిఎస్, సీక్రెట్ దొంగ ఏజెంట్ జగన్ గారికి. సిఎస్ ఎసుంటే పదం అండి, వీళ్ళు తీసుకున్నది ప్రజల సొమ్ము. ఈ డీజీపీ ఒకడు అవుటు, అనంతపురం ఎస్పీ అవుటు. అసలు నిజంగానే వీళ్ళని కనుక ఈ కలెక్షన్ కమిషన్ అనే వాళ్ళు వీరు ప్రజల్లోకి వచ్చి వీళ్ళు వికృత శాస్త్రాలు కనుక ముందే గమనించినట్టయితే వీళ్ళు ఎప్పుడూ అవుట్ అయిపోవాల్సిన వాళ్ళు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ని తప్పుపట్టడం కాదు, మరి పోలీస్ వ్యవస్థ అయినా సరే ఎందుకు మారలేదంటారు? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వస్తే కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండే పోలీసు వ్యవస్థ కూడా మారకపోవడానికి ప్రధానికి కారణం ఏంది? మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఎందుకు వచ్చారంటారు? ఇంకా ఎందుకు వచ్చిందంటే ముఖ్యమంత్రి డీజీపీ ఒకటే మాట చెప్పించాడు, నేను చల్లగా ఉంటే మీరు చల్లగా ఉంటారు, నేను ఓడిపోతున్నాను, దీన్ని ఎట్టా కొట్టా నన్ను గెలిపియండి, నేను గెలిస్తేనే మీరు ఏ అరాచకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు సక్రమంగా మీ సీట్లో మీరు ఉంటారని చెప్పి వాళ్ళకు ఒక దృఢమైన అభయం హస్తం ఇచ్చాడు. ఆ హస్తంతో వీళ్ళు నమ్మారు, నేనే మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఈయన ఏదో నవరత్న పథకాలు పెట్టి ఇది చేశాడు కదా, దోచుకోవటం దాచుకోవటం, మైండు, ఏదైతే మందు భూమి మందు, ఇసుక, రాజధాని కుంభకోణం, పొలాలు, రైతు పొలాలు గెట్ల మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటో, గెట్టురాళ్ళ మీద ఆయన ఫోటో, ఈ టైటిల్ లీడింగ్ దీని మీద గుంటూరు లాయర్లు 2 నెలల నాడు నెల రోజులు ధర్నా చేశారు. వాళ్ళని హైకోర్టు ధర్నా చేయడానికి లేదని ఖండించింది. దీని మీద ఈ పొలాల మీద ఎప్పుడో ఫస్ట్లోనే ఇది రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ద్వారా మేము కూడా వాయిస్ ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ ఏడాదికి పాకి ఈ పరాకాష్ఠకు చేరిన తర్వాత ఎవడ చేతిలో పడిందో వాళ్ళ చేతిలో పడి ఇలా పబ్లిసిటీ అయిపోయింది. ఇంతకుముందు కొద్దిగా ఒక 50% ఉంది, మొన్నటిదాకా 30% జగన్మోహన్ రెడ్డికి. ఈ భూల్యాండ్ కుంభకోణంలో అసలు వాళ్ళ సామాజిక వర్గంలో ఓట్లేరు. అంటే ఇక్కడ అసలు అది తప్పేం కాదు, మీకు శాశ్వత హక్కులు కల్పించడానికి ఆ చట్టం తీసుకొచ్చాను అనే మాట అయితే వాడుతున్నారు కదా. కటికి అబద్ధం ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు అమెరికా పోయినాడు ఒక పిల్లగాడు నా పిల్లగాడు అమెరికా పోయాడు, పొలం అమ్ముకోవాలి, ఆయన అమెరికా నుంచి ఇక్కడ వచ్చి సంతకం పెట్టలేడుగా,
ఇంతకుముందు పౌర పట్టా చూసుకునేవాళ్ళు. పౌర పట్టా ఇస్తే ఊరికి సంతకం దాని మీద చేసి రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు 1,06,000 ట్యాక్స్ కట్టాలి ఈ సన్నాసాడు. ఇది రైతు అమ్ముకునేది పొలం దేనికి? అప్పులకి, బాధలకి, పిల్లగాడికి ఖర్చులు కట్టుకోవడానికి పొలం అమ్ముకుంటుంటే కొనుక్కున్నాడికి ఏమీ లేదు. అమ్ముకున్నాడు 1,06,000 ట్యాక్స్ కట్టాలా? నీ బొంద బెట్టగానే నేను ఎత్తినేసుకో ఎకరం. ఇవన్నీ లేకుండా ఇక మొత్తం ల్యాండ్ ఊళ్ళల్లో ఖాళీ స్థలాలు ఉండా. ఏ పార్టీ వాడిదైనా ఏదో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళదో వీళ్ళదో వాళ్ళదో అనుకుంటున్నారేమో. రైతు సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కాపులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా 5 సెంట్లు స్థలం ఉన్నా దాని మీద నీ హక్కు ఉండదు. నీ కార్యక్రమం పరం ఉన్నా దాని మీద హక్కు ఉండదు. రెడ్డి సమాజం ఆ రెడ్డి అనుకున్నా నీ ముడి కొడతాడు. నీ ముడి కట్టో అలాంటి సెక్షన్లో అయ్యి అలా ల్యాండ్ బౌలింగ్ అండి. అది ఏంది అనుకున్నారు? అది పురాతనం. ఏం బ్రిటిష్ వాడు తెలుదుకోవాలి ఆయనకి లేదా రాజ్యాంగంలో ఇవాళ వచ్చింది ఈయన మార్పు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మీద అబద్ధం ఆడుతున్నాడు. కటికి అబద్ధం అండి. ఈయన దగ్గర ఇప్పుడు దొంగిన డబ్బులు ఉన్నాయి కోటాను కోట్లు. ఆ కోట్లు అడిగి ఇది చేస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద మాట్లాడకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా సిఐడికి ఆదేశాలు ఇచ్చి దీని మీద విచారణ చేయండి అనే మాట అయితే అంటున్నారు కదా. ఇవన్నీ అబద్ధం అండి. ఈయన సెంట్రల్ గవర్నమెంట్లో కొంతమందిని కీబోర్డులు ఉంటాయిగా, క్యాష్ పేపర్ ఉంటాయి కదండి, వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళకి వేసే దానా వాళ్ళకి వేసి బిస్కెట్ వేయటం. దీన్ని సైలెంట్గా తీసుకొచ్చి ఇక్కడ ఈయన సలహాదారులు ఉంటారు కదండి. ఎంతమంది 40 మంది 48 సలహాదారులు ఉన్నారు. ఈ సలహాదారుల మాటలని ప్రజలనే నడ్డేరటం తప్పితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఏ ఒక్క రైతు, ఏ రైతు అయినా, ఏ సామాజిక వర్గ రైతు అయినా దానివల్ల నష్టాలు జరిగినాయి. అందుట్లో నేను కూడా బలే ఉన్నాను ఒకరిని. ఇది నగ్న సత్యాలు. గుంటూరు లాయర్లు, గుంటూరు ఏందండి, లాయర్లు మొత్తం దీని మీద ధర్నా చేస్తే హైకోర్టు వాళ్ళు లాయర్లు ధర్నా చేయకూడదని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు లాయర్లు మానుకున్నారు. రైతులు చేయలా, ఎవరు చేయలా. ఇవాళ అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది బాగా. ఇది నగ్న సత్యం. దీనివల్ల నష్టమే. కానీ చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు తప్పితే దీని మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఇదంతా జరుగుతుందంతా అబద్ధాలే అనే మాట అయితే అంటున్నారు కదండి. ఇప్పుడు సర్వేలో ఇంతకుముందు లేని వాళ్ళు ప్రతి ఒక్కడికి 5 సెంట్లు 10 సెంట్లు పోయిన వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో 2 సామాజిక వర్గాలు ఉన్నాయి, కమ్మ ఉంది, రెడ్డి ఉంది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు బాటం ఏంది మాది? ఇన్నాళ్ళ నుంచి ఉంది కదా, ఇన్నాళ్ళ నుంచి ఇస్తూ కడుతున్నాం, ఇన్నాళ్ళ నుంచి లేని కొలతలు ఇవాళ ఏమిటి? ఈ ల్యాండ్ ఎక్కడికి పోతుంది? పక్కడికి ఎందుకు వెళ్తుంది? వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది. ఇట్లా వరుసన సర్దుకుంటూ పోవడం తప్పితే ఎక్కడికి పోతుంది? మాకంటే పెద్దవాళ్ళు ఉండాలి, మా తల్లిదండ్రులు ఉండాలి. మా ఊరి సంఘటనే చెబుతున్నాం. ప్రతి వాడికి తగ్గుతుంది. ఎందుకు ఇన్నాంచి లేని ఎందుకు తగ్గుతుంది ఇవాళ? లేదు, ఇదంతా అబద్ధమే అంటున్నారు కదండి. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ల్యాండ్ టైటిల్ చట్టం పక్కన పెడితే కనుక కాసేపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉద్యోగస్తులు ఓట్లు ఇవ్వకుండా కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉందో కూడా ఆ ఓట్లు కూడా వాళ్ళకి పంపిణీ చేయకుండా ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటారు? ఉద్యోగస్తులు అసలు ఒక ఉద్యోగస్తులండి. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి ఆయన మీద అభిమానంతో ఈ కులం ఆ కులం లేదండి. ప్రతి ఒక్కళ్ళు నాతో సహా మేము కూడా మా ఊరు సర్పంచ్ రెడ్డికి ఓటేసిన వాళ్ళమే. ఆయన వైఎస్ఆర్సీపీ, నేను పక్కా టీడీపీ. ఒక్కసారి మన మనిషి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఇతను ప్రజలకు మేలు చేస్తాడనే ఉద్దేశంతోనేగా ఆయనకి ఓట్లేసింది. ఆయన చెప్పిన ప్రచారంలో ఆయన చెప్పిన మాటలు విని నమ్మకంతో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి. ఇప్పుడు రాజకీయంగానే ఆయన పోరాడాడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు పోరాడాల. అది ఆయనకున్న విలువ. మరి అలాంటి రాజశేఖర రెడ్డిని పరువు తీసిన పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది 100% నగ్న సత్యం. పోయినసారి ఉన్నంత ఇది ఇవాళ ఉందా? ఆయనకుందా? చెప్పమానండి. ఇవాళ ఏ సామాజిక లేరా? వ్యాపారస్తులు లేరా? మరి ప్రతి కులంలో వ్యాపారస్తులు ఉన్నాడు, బిజినెస్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. నిన్న బ్యాలెట్ ఓటేయడం ఒక టీచరు. మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. మమ్మల్ని ఇవాళ ఏ రకంగా అనగదొక్కాడో మా విప్లవం నేను చూపిస్తున్న ఒక మహిళ, ఆమె ప్రథమ ఓటు బ్యాలెట్ ఓటు వేసి ఆమె ఉద్యోగస్తులందరికీ అనౌన్స్ చేసింది. అది నీ కారణాలు కదా. పిఎస్ అన్నావు. నువ్వు రాజ్యాంగం తెలుసుకొని నువ్వు అసలు ప్రకటనలను ముందే చేసుకొని ఆలోచించుకొని నీ సలహాదారులు పెట్టుకుని వాళ్ళ మాటలని నీ అంతటా నువ్వు వాళ్ళ మాటలని నువ్వు పతనమయ్యావు. కానీ ఇది ప్రజలు చేసింది కాదు, ఎవరు చేసుకుని మీ స్వయం కృపతారాధమే. వేరే ఆలోచనే లేదు.